ఏతోనికి ఏత అయితే కథోనికి కథ అయిందన్నట్టు ముసలోడు సీట్ల కూసున్నప్పటి సంధి నాకు ఇస్తరా ఇయ్యరా అని ఒకటే తగిలిండు. ఆ ఇచ్చేది ఇయ్యంది ఎవల చేతులు ఉన్నది ఏం కథ. ఉత్త పుణ్యానికి అన్ని దేశాలను ఆగం పట్టిస్తుండు. ఇంతకు ఎవల ముసలోడు ఆయన ఏం అడుగుతుండు అంటే మీరే చూడుర్రి. అన్నట్టే ఉన్నది పోయినరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాతయ్య వారం నాకు నోబెల్ బహుమతి ఇత్తరా ఇయ్యరా అని ఒకటే తలిగిండు. 7 యుద్ధాలు ఆపినా అని తనకు తానే డబ్బా కొట్టుకుంటాడు. మరిగా గదేం పిచ్చోయేమో గాని అక్టోబర్ 10వ తారీఖు నాడు నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరిలో చెప్తారట. ఆయాలు ఏమవుతుందో ఏమో మరి. ఇప్పటికే ట్రంప్ తాతకు నోబెల్ శాంతి బహుమతి ఇయ్యాలనని పాకిస్తాను, ఇజ్రాయెల్ ఇంగిన్ని చిన్న దేశాలు లేఖలు రాసినాయట. కానీ సొంత దేశం జనాలే ఆయనకు నోబెల్ బహుమతి ఇయ్యకుండ్రి అన్నట్టు మాట్లాడుతుండ్రట. గద్దెనెక్కిన నాటి నుంచి అమెరికాలో ఎవ్వలను నెగలనిత్తలేడు. అంతా అశాంతే ఉన్నది. గాయనకెట్లా శాంతి బహుమతి ఇస్తారు? వద్దంటే వద్దా అంటున్నారట అమెరికా జనాలు. 170 మంది అమెరికా పబ్లిక్ ట్రంప్ తాతకు నోబెల్ బహుమతి ఇయ్యొద్దా అంటున్నారట. మరి ఏం చేస్తారు ఏమో గాని ఇప్పటికే నోబెల్ బహుమతి కొరకు దునియాలున్న దేశాలన్నిటితో లడాయి పెట్టుకుంటాడు. అంత పిస చేస్తాడు. ఆయనగా 10వ తారీఖు నాడు ట్రంప్ తాత పేరు గిట రాకపోతే ఇంకెంత కంపు చేస్తాడోనని ఇప్పుడు దునియా మొత్తం పరిశాన అవుతుండ్రు.